గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది మైల్స్ బై అభి. నేనైతే ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు బ్యాక్ మౌంటైన్స్కి అయితే వెళ్తున్నాను. అయితే రుద్రనాథ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు, బట్ పంచకేదార్లో అదొక్కటి ఇన్కంప్లీట్ ఎందుకు పెట్టాలి అని అయితే అదైతే చేద్దాం అనుకున్నాను. అయితే నైట్ నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ పడుకున్నాను, ఏంటిది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను రండి. అండ్ దాని తర్వాత మిగతా అంతా బైక్ మీద మాట్లాడుకుందాం. ఇదిగోండి నైట్ ఇక్కడే నేను ఉన్నది. బైక్ ఇదిగోండి ఇక్కడ ఇట్లా పెట్టేసి, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. అయితే ఈ షెడ్ లో అంతా బాబా వాళ్ళు పడుకుంటే ఇక్కడే పడుకున్నాను నేను కూడా. ఇదిగోండి బాబా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో ఫైనల్లీ ఇంకా ఈ ప్లేస్కి అయితే బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చింది. బాయ్ బాయ్, హర హర్ మహాదేవ్. అయితే నైట్ నేను అక్కడ ఎందుకు పడుకున్నా అంటే, నాకు అక్కడ దాకా రాగానే చాలా అంటే చాలా, దానికి ముందు నుంచి నాకు నిద్ర రావడం స్టార్ట్ అయింది. చాలా టైర్డ్ అయిపోయినా. నిద్ర అంటే ఇంకా ఎట్లా అంటే ఘోరంగా నిద్ర రావడం స్టార్ట్ అయింది. ఏం చేయాలన్నా అనుకునేసరికి టక్కుమని ఎందుకేమో అక్కడ ఆగగానే అరే కనిపించింది అయితే ప్లేస్. అనుకున్నా వావ్, దిస్ ఇస్ వండర్ఫుల్ ప్లేస్, ఇంకా దీని మించి వేరేది లేదు. గమ్మున అక్కడ పడుకోవడం బెస్ట్ అని పడుకున్నా. కానీ దోమలు ఉండే చూడండి భయ, పంపి పడేసిన నాకైతే దోమలు. ప్రాపర్ నిద్ర అంటూ ఇంకా కాలేదు. యాక్చువల్లీ నేను ఇట్లా కూడా వెళ్ళొచ్చు. రుద్రప్రయాగ్ నుంచి ఇట్లా బద్రీనాథ్ రూట్ నుంచి కూడా మండల్ లేకపోతే సగర్ అని విలేజ్ ఉంటుంది. రుద్రనాథ్ కోసం ట్రెక్కింగ్ వచ్చేసి 2 ప్లేస్ లో నుంచి అయితే ఉంటుంది. ఒకటి మండల్ నుంచి, ఒకటి సగర్ నుంచి. అయితే మండల్ నుంచి అంత ఫెసిలిటీస్ ఏం లేవు అండ్ మొత్తం థిక్ ఫారెస్ట్, ఒక్కడు పోవడం సేఫ్ కాదు అన్నారు. అండ్ సగర్ నుంచి అయితే చాలా మంది పోతూ ఉంటారు, పోవచ్చు. అండ్ మధ్యలో కూడా లైక్ ఉండడానికి స్టే అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పినారు. సో దీన్ని బట్టి చూస్తే నేను సగర్ నుంచే వెళ్ళాలి, ఎందుకంటే ఒక్కడనే ఉన్నా కాబట్టి. మండల్ నుంచి ఏంటంటే లోకల్స్ అట్లాంటి వాళ్ళు వెళ్ళడానికి సెట్ ఉంది, కానీ కొత్త వాళ్ళు వెళ్ళడానికి, ఈవెన్ గ్రూప్ ఉన్నా కానీ కొత్త వాళ్ళు వెళ్ళడానికి కరెక్ట్గా లేదు. అంటే కరెక్ట్ ట్రెక్కింగ్ ప్యాచ్ లేదనమాట. మిస్ అయినా అవుతాం అందుకోసం అని. ఇదిగోండి ఇక్కడ నుంచి ధారీదేవి టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. అదిగోండి వాటర్ తగ్గినాయి, బట్ అదిగోండి అక్కడ ఉంది చూడండి టెంపుల్, ధారీదేవి టెంపుల్. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఊహించలేరు, అంత పవర్ఫుల్. కొంచెం కదిలిస్తేనే మొత్తం ఉత్తరాఖండ్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది 2013లో. ఇంకా అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ అనేది. మీరే మీ అంచనాలకు అర్థం చేసుకోండి. రోడ్ చూడండి ఎట్లా ఉందో. అండ్ ఇక్కడ ప్రకృతి ఆర్ట్ అయితే చూడండి. ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఏమైందో తెలీదు. చెప్పా కదా చాలాసార్లు, కొండలు ఎంత అద్భుతంగా కనిపించడానికి, ఎంత అద్భుతంగా అనిపిస్తాయో అంతే డేంజర్ కూడా. సో అదంతా ఏరియా ల్యాండ్ స్లైడ్ ఏరియా అది. అక్కడ ఎప్పుడైనా కానీ ఏమైనా జరగదు. అట్లాంటి ప్లేసెస్ లో అస్సలు ఆగొద్దు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఎక్కడైనా కొంచెం చిన్నగా మట్టి రవ్వ కూడా రాలుతుంది అంటే ఆగిపోవాలి, లేకపోతే ఇమీడియట్ గా ఫస్ట్ దాని కిందే ఉంటే మాత్రం ఇమీడియట్ గా ముందుకు వెళ్ళిపోవాలి. కానీ దాన్ని చూసుకుంటూ అయ్యో ల్యాండ్ ఫాల్ అయ్యేటట్టుంది, ల్యాండ్ స్లైడ్ అయ్యేటట్లుంది అని చూసుకుంటూ కూర్చున్నారంటేనా అంతే.
స్వాహ. సో అందుకోసం ఇమీడియట్గా ఎంతైతే అంత తొందరగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి చూడాలి. అండ్ అది కనిపించడానికి రికార్డ్ చేయడానికి కూడా ఆగొద్దు. ఎంతైతే అంత దూరం ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడే అంతే ల్యాండ్ స్లైడ్ అవుతుంది అనే గ్యారంటీ లేదు. దాంతో పాటు ఇంకా 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 పెరుగుతూ కూడా పోవచ్చు. దాని రేషియో మాత్రం ఎవరు చెప్పలేరు. అందుకోసమనే అక్కడ అస్సలు ఆగొద్దు అట్లాంటి ప్లేసెస్ లో. ఇక్కడ చూడండి, మందాకిని ఇంకా అలకనంద సంగమమే ఇక్కడ రుద్రప్రయాగ్. సో ఇక్కడ మీరు పైన ఇదంతా ఏదైతే చూస్తున్నారో ఇదంతా రుద్రప్రయాగ్ సిటీ, రుద్రప్రయాగ్ టౌన్ అనుకోవచ్చు. అండ్ కింద సంగం. బాగుంది కదా, వావ్. అయితే మనం ఇక్కడ నుంచి కూడా బైక్ ఇక్కడ పార్క్ చేసి, నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచో మెట్లు ఉంటాయి. అక్కడి నుంచి అలా మెట్లు దిగి అట్లా దిగి అక్కడ స్నానానికి అయితే వెళ్ళొచ్చు. బట్ అట్లా వెళ్ళడం కన్నా ఇదిగోండి అక్కడి సైడ్ నుంచి అట్లా 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 అక్కడ అట్లా అట్లా వెళ్ళడం బెస్ట్. అక్కడ సంగమంలో అయితే స్నానం చేయొచ్చు మనం. సో చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. రిటర్న్లో చేసాం ఇవన్నీ. సో చూస్తున్నారు కదా ఎంత విచిత్రంగా ఉందో ప్రకృతిది ఒకటి. సో చిన్న ఫోటో ఇంకా వీడియో అయితే తీసుకుందాం. మందాకిని ఇంకా అలకనంద సంగమం అయితే చూసాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్దాం. आगे पेट्रोल पंप होता है ना? तिलवाड़ा जा रहे हो? नहीं, उकीमठ। तिलवाड़ा में मिल जाएगा। तिलवाड़ा से ही जाना है ना? 8 किलोमीटर मिल जाएगा ना? चलो वही रास्ते पे जाते हैं ना हम। అయితే ఇప్పుడు ఇదిగోండి ఇట్లా హరిద్వార్, రిషికేష్ ఇట్లా వచ్చి మీరు ఇదిగోండి బ్రిడ్జ్ నుంచి అటు సైడ్ వెళ్తే కేదార్నాథ్, అండ్ ఇదిగోండి ఇట్లానే స్ట్రైట్ వెళ్తే ఉకీమఠ్, చోప్టా, తుంగనాథ్, రుద్రనాథ్ ఇవన్నీ వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే నేను అది ఇంత బిట్ అయితే మనది అయిపోయింది కాబట్టి మనకు కావాలి ఇటు ఉకీమఠ్ నుంచి చోప్టా ఇటు వెళ్ళేది ఉంది. ఇటు వెళ్ళాలి. సో వచ్చేసాము చోప్టాకి ఫైనల్లీ. ఓహో ఎక్కడి నుంచో ట్రాఫిక్ మొత్తం ఆగిపోయి ఉన్నది. ఏంది? సో చూస్తున్నారు కదా చోప్టా ఇది మొత్తం. అది కూడా అక్కడ కింది నుంచి వచ్చినా నేనైతే హమారా నికల్ జాయేగా. ఓహో వీకెండ్, ఇప్పుడు వీకెండ్ కోసం అని మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. అందరూ తుంగనాథ్ కోసం అని ఇంకా ఇక్కడి నుంచి బద్రీనాథ్ కూడా వెళ్తుంది. సో చాలా మంది ఈ రూటే చూస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే సీనిక్ బాగుంటది అని, చూడడానికి చాలా చాలా బాగుంటదని చాలా మంది అయితే ఈ రూటే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంతంత వెహికల్స్ చోప్టా ఇంకా అక్కడెక్కడో ఉంది. ఇప్పుడే మొత్తం ఇక్కడ వరకు ట్రాఫిక్ ఆగింది అంటే జస్ట్ అర్థం చేసుకోండి. అందరూ తుంగనాథ్కి ఇంకా ఏమంటారు బద్రీనాథ్ కని ఈ వెహికల్స్ అయిపోయి ఉన్నాయి. చోప్టాకి వెళ్ళడానికి ఎంత మంది ఉన్నారంటే వీళ్ళందరూ తుంగనాథ్ కా, లేకపోతే ఓన్లీ చోప్టాకు వచ్చినారా, లేకపోతే బద్రీనాథ్కి వెళ్తున్నారా ఏమర్థం కాదు. బట్ ఇవన్నీ ఏవైతే పాక ఉన్నాయో
అంతా తుంగనాథ్కి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అయ్యయ్యో ఇదేంది తుంగనాథ్ కోసం షార్ట్ కట్ అయింది ఇది. అయ్యా ఇక్కడ కూడా షార్ట్ కట్ వెతికి అవన్నీ ఎందుకమ్మా, మంచిగా డైరెక్ట్ ఒక డోర్ ఉంది అక్కడ, మంచిగా హరార్ మహాదేవ్ అని అట్లా ముందుకెళ్తే అయిపోతుంది కదా. సో చోప్టా మెయిన్ మార్కెట్ వచ్చేసి ఇదే. అండ్ ఇక్కడ నుంచే ఇదిగోండి తుంగనాథ్కి వెళ్ళాలి. దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ మెమొరీ తుంగనాథ్ నేను వెళ్ళింది అయితే. అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి స్ట్రైట్ గా ఇంకా ఇట్లాగే తుంగనాథ్ కంప్లీట్ చేసుకొని ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే రుద్రనాథ్ వెళ్ళొచ్చు, కల్పేశ్వర్ వెళ్ళొచ్చు, హేమకుండ్ సాహిబ్ వెళ్ళొచ్చు, ఫ్లవర్ ఆఫ్ వ్యాలీస్ వెళ్ళొచ్చు, బద్రీనాథ్ కూడా వెళ్ళొచ్చు. ఏంది ముందు భయ్యా. అండ్ ట్రాఫిక్ కూడా అట్లానే ఉంది. బాప్ రే బాప్, ఇదిగోండి ఎక్కడెక్కడ వరకు ట్రాఫిక్ ఉంది. అండ్ వ్యూ చూడండి, అబ్బా నార్మల్ గా లేదు కదా వ్యూ మాత్రము. దేవుడా మంచి పని అయింది నేను ఇట్టించే వచ్చి. వ్యూ మాత్రం ఇక్కడికైతే సూపర్గా ఉంది. ట్రాఫిక్ మరీ ఎక్కువ ఉంది కానీ పర్లేదులే, ఎట్లాగో మెల్లగానే వెళ్ళేది, ఆక్కుంటే వెళ్ళేదే కదా. ఆహాహాహా ఈ మన వ్యూ ఉందా. వ్యాలీ చూడండి కింద, అక్కడ వ్యాలీ చూడండి. ఓహో భయానక్ వ్యాలీ ఉంది కదా భయ్. ఇక్కడంతా రోడ్ వేస్తున్నారు, అందుకోసమనే ట్రాఫిక్ జామ్, అందుకోసమనే మొత్తం ఆపేసినట్టున్నారు. అయ్యయ్యో ఇదేంది. ఒకప్పుడు చోప్టాలో ఇక్కడ ఎవరు పడితే వారు టెంట్ వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు అట్లా లేదు, టెంట్ వేసుకొని ఇవ్వట్లేరు. ఎందుకంటే మనం ఏడికి వెళ్తే అక్కడ గబ్బులు పెడతాం కదా, ఆ గబ్బులు పెడుతున్నారని ఇంకా టెంట్స్ అయితే వేసుకొని ఇవ్వట్లేరు. ఇదిగోండి ఇక్కడ ఇట్లా హోటల్స్ ఉండాలి, పర్సన్ వచ్చేసి టెంట్ లో ఉండాలి అంటే, ఆ టెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే పర్ పర్సన్ వచ్చేసి 1000 నుంచి 1500, 2000 దాకా కూడా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ మీకు ఎట్లా ఫెసిలిటీస్ ఉంటే అట్లా 1000 రూపాయలు తక్కువ అయితే టెంట్స్ ఎక్కడా లేవు. అంత చోప్టాలో అంత కాస్ట్లీ. ఎందుకంటే చోప్టా ఏంటంటే నాట్ ఓన్లీ 6 months, మొత్తం ప్రతి 12 months మొత్తంలో కూడా చోప్టాలో ఫుల్ రష్ ఉంటుంది. మొత్తం టూరిస్ట్ స్పాట్ అనుకోండి, అందుకే చాలా అంటే చాలా కాస్ట్లీ. యాక్చువల్లీ మొత్తం 24/7 లైక్ 12 months నడుస్తుంది అన్నప్పుడు వీళ్ళు ఇంకా తక్కువ పెట్టాలి, కానీ వీళ్ళే చాలా అంటే చాలా కాస్ట్లీ పెట్టినారు, చాలా ఎక్కువ పెట్టినారు. కానీ ఏమన్నా ఉందా ఫారెస్ట్ అయితే, థిక్ డెన్స్ ఫారెస్ట్. ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. ఎందుకంటే అన్ని వెహికల్స్ వెనకాల అయిపోయినాయి కదా, ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఇది, వీటి వల్ల ఎవ్వరు లేరు. ఓహో ఏంది ఏంది చూస్తున్నారా ఎట్లుందో. ఓ మై గాడ్, ఏమన్నా ఉందా వ్యాలీ, క్రేజీగా ఉంది కదా. వెళ్దామంటే రుద్రనాథ్ అన్నిటికీ ఎక్స్పెన్సివ్ అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే నాకు అర్థం కాలేదు, నా బైక్ చూసా లేకపోతే నాకు చూసా ఏందో అర్థం కాలేదు, లేకపోతే నిజంగానే రేట్ ఇక్కడ ఇంతేనా అని అనుకుంటే అంత కూడా లేదు. అరే బైక్ చూసి ఉట్టి పార్కింగ్ కి పర్ డే 200 అడుగుతున్నారు. ఒకడైతే ఏకంగా 300 అడిగిండు.
అరే అసలు ఇది ఏంది భయ్, నాకు చాలా కోపం వచ్చింది. అవసరం లేదు నాకు ఏంది ఇది. ఇప్పుడు నాకు పొయ్యి రావడానికి 3 రోజులు పడుతుంది. 200 అనుకుందాం, 600 అక్కడ, 600 రూపాయలు ఉట్టి పార్కింగ్కి. మళ్ళీ లగేజ్కి మళ్ళీ సపరేట్ బూట్స్ పెట్టాలి కదా, బూట్స్కి పర్ డే మళ్ళీ దానికి 100 అంట, దానికి 300, 1000 రూపాయలు ఉట్టి పార్కింగ్ ఇంకా లగేజ్కి. అరే నాకు కేదార్నాథ్లో కూడా ఇంత కాస్ట్లీ దొరకలే కదా, ఇక్కడ ఇంత కాస్ట్లీనా? అండ్ పోలీసు మళ్ళా ఇంకోటి, రూమ్ తీసుకున్నా కానీ పార్కింగ్ సపరేట్ అంట మళ్ళీ. నాకు అదే అర్థం కాలేదు. రూమ్ తీసుకున్నా కానీ పార్కింగ్కి మళ్ళీ సపరేట్ ఇవ్వాలంటే అది ఎక్కడిది పోయి? మళ్ళీ రూమ్ ఎంత? 2000 స్టార్టింగ్, అది కూడా కచ్చరా రూము 2000 రూపాయలు అంట. అవసరం లేదు, నేను ఉట్టి కిందనే, నేను పైకి పోయినా ఖర్చు పెడదామేమో అనుకుంటే కిందనే వీళ్ళు నాకెంత 2000 ప్లస్ పార్కింగ్కి ఇంకా లగేజ్ అంటే దానికే 3-4 వేలు ఖర్చు పెట్టిస్తున్నారంటే ఇంకా పైకి కింది నుంచి పైకి వెళ్ళి రావడానికి 5,000 పడతాయి. నాకు ఇక్కడే దీనికే 10,000. నేను కేదార్నాథ్ యాత్ర అనే డోలీలో పోయేసి వస్తా మంచిగా. అట్లాగే పోదామంటే కూడా పోలీసుడు ఇప్పుడు ఈ టైంకి అలౌ చేయడంట, 5 o'clockకి లాస్ట్ అంట. నాకు కొంచెం కాపింగ్ అవి పనులు ఉండే. నేను ఫస్ట్ అడిగినా, అలౌ చేస్తాం ఈవినింగ్ అయినా అలౌ చేస్తామని. వేరే వెళ్తున్నారు, నాకేమో వదలా అన్నాడు. ఎంత కోపం వచ్చిందంటే నాకు, చల్ అమ్మ అవసరం లేదురా బాయ్, అందరు కలిసి కట్టగట్టి అందరూ కావాలని గేమ్ ఆడుతుర్రు. పోలీసుడు కూడా అక్కడ పైసల కోసమని గేమ్ ఆడుతున్నాడు. ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడికి వస్తే మాత్రం లూట్ చేయడానికి నంబర్ 1 ఉన్నారు కదా. నిజంగా చెప్తున్నా, నా రుద్రనాథ్ కాకుండా పోవడానికి వీళ్ళ వల్లనే అని చెప్తా నేనైతే. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎక్కడెక్కడ వరకు ఉందో. నాకు తెలిసి ఏం లేదన్నా, ఈజీగా 1 కిలోమీటర్ ఈజీగా ఉండొచ్చేమో. సో అయితే ఎగ్జాక్ట్లీ 665.1లో అయితే ఉన్నాము. ట్రై చేసి చూద్దాం వెళ్ళడానికి, ఎక్కడ వరకు ట్రాఫిక్ ఉందో చూద్దాము. ఇప్పుడు వరకు అయితే 2.5 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇదిగోండి 65 నుంచి 67 అయితే అయింది. 67.4, 2.5 కిలోమీటర్స్. ఇంకా ముందు చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా లీన్ ఉంది, ఇంతే ఉంది రోడ్డు. ఇదిగోండి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి బ్లాక్. ఇందుకోసమే ఫుల్ ట్రాఫిక్ జాయిన్ అయింది అనుకుంటా. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే అయిండే చిన్నది. సో అదంతా క్లియర్ చేసి పంపించేసరికి టైం పట్టింది అనుకుంటా నాకు తెలిసి. బట్ ట్రాఫిక్ మాత్రం చాలా అంటే చాలా హారబుల్ ఉండే. 3 కిలోమీటర్స్ ప్లస్ ట్రాఫిక్. అండ్ కెమెరా జస్టిస్ చేయట్లేదు కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ బైక్ అయితే ఉంది. అండ్ మట్టి కూడా ఎంత సన్నగా ఉందంటే పౌడర్ కింద సన్నగా ఉంది, పాన్స్ పౌడర్ కింద సన్నగా ఉంది ఇదైతే. సో వీల్స్ కూడా స్పిన్ అవ్వడము, లైక్ స్కిడ్ అయినట్టు. ఇంకా అందులో లైక్ రౌండ్ రాళ్ళు ఉన్నాయి, అవి వీల్కి ప్రాపర్ ట్రాక్షన్ ఇయ్యక స్కిడ్ అవుతున్నాయి. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. అండ్ ఇందులో లో అండ్ ట్రాక్ ఒకటి ఉంది కాబట్టి ఆ లో అండ్ ట్రాక్ సరిగ్గా లేదు కాబట్టి బైక్ చాలా ఇబ్బంది అయితే చేసింది. బట్ ఫైనల్లీ బయట అయితే పడ్డా. నేను ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర పడుకుంటా కదా, టెంపుల్స్లో కానీ లేకపోతే టెంట్ వేసుకొని అలా. బట్ దిస్ టైమ్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అది ఎప్పుడు ఎక్కడ ఎట్లా పడుకున్నా అనేది అది నేను రేపు చెప్తాను. సో స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మైస్ బేబీ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.